ప్లీజ్ బ్రదర్. కేటీఆర్ గారు బ్రదర్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ బ్రదర్ కూర్చోండి. కూర్చుంటారు కదా, నువ్వు ఆపరా, దండం పెడతా. ఒక్కసారి అన్న, మా అన్నాలకు ఎదురుగిస్తే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఈరోజు నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పక్షాన మేమందరం ఉన్నాం. రామన్న పిలిపివ్వగానే రైతుల పక్షాన పోరాడడం కోసం మేమందరం నడుబింగించి ఈరోజు ముందు వరుసలో నిల్చుంటామని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సోదరులకు, రైతులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 420 దొంగ హామీలు ఇది ఒక్కరిచ్చినే కావు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు మన ఎలక్షన్ సమయంలో ప్రజలని మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఆస్తిని క్రమబద్ధీకరణగా ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం దిశగా ఒక్కొక్కరికి పేద ప్రజలకు పంచుతుంటే అది ఓర్వలేక 420 అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వారు ప్రభుత్వంలోకి వచ్చినారు. ఒక్క రైతు బంధు మేము ఇయ్యము అని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు అని గతంలో రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇచ్చినారు, మీ అందరూ చూస్తున్నారు. రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇయ్యదంట, మేమేమన్నా హౌలాగాలమా దివానాగాలమా అన్నారు. ఈరోజు వాళ్ళందరినీ ఏమనాలి మనం? కాంగ్రెస్ పార్టీ కాదు, హౌలాగాలు దివానాగాలని మనం అనాలి. కొద్దిగా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు రైతు బంధుని, రైతు భరోసాగా వాళ్ళు మార్చింది ఏదైతే ఇచ్చారో వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పి నిన్న మొన్న 12,000 అన్నాడు. ఈరోజు పెద్ద వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినారు ఆ 12,000 కూడా మార్చి 31వ తారీఖు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏప్రిల్ ఫూల్ అదే చెప్పి మీరు అందరు నమ్మిరా అని చెప్పి మళ్ళీ మొదటి వరుసలో తీసుకొస్తారు. అందుకే మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక జిమ్మికి మొదలు పెట్టాలి. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఫారాలు అందుకోవాలి, మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు అందుకోవాలి. దీనికోసం తప్పితే మనందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు నిధులు వాళ్ళ దగ్గర ఏ విధంగా పంచిపెట్టాలి ప్రజలకు అనేది ఏమాత్రం ధ్యాస లేదు, అసలు వాళ్ళ దగ్గర తెలివే లేదు. అందుకే మనల్ని మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలిస్తున్న మన తెలంగాణ ఎప్పటికీ నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బందులు పడ్డాం, రైతులు ఇబ్బంది పడ్డాం, పేదలు ఇబ్బంది పడ్డాం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా అగ్రభాగాన, ముఖ్యంగా పేద రైతులందరినీ కూడా అగ్రభాగాన్ని నిలబెట్టి ముందు వరుసలో నడిచినారు. ఈరోజు మన పేదల పక్షాన నిలదీస్తుంటే మన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మీ అందరూ చూస్తున్నారు ఎన్నో కేసులు, అక్రమ కేసులు, ఎన్నో కేసులు. గ్రామంలో ఉన్నటువంటి చిన్న రైతుల కాంచి మన రామన్న దాకా ఎక్కడ లేని కేసులని కొత్తగా తవ్వి కొత్తవి పెడుతున్నారు. దానివల్ల ఎవరం నోరు మూసుకొని కూర్చోలేం, ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో సభ పెట్టి మనందరికి పిలుపునిచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు వేలాదిగా తరలి వచ్చి మళ్ళొకసారి రైతుల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా నడుం బిగిస్తాం. రేపిచ్చే సంక్షేమ పథకాల్లో ఎవడన్నా బీఆర్ఎస్ జెండా పట్టుకుంటే వానికి సంక్షేమ పథకం రాకుండా చేస్తామని అంటున్నా, వాని మెడలు వచ్చి మరి ఈరోజు అందరినీ మీ ముందర నడుస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఈరోజు మీ వెంట ఉంటూ మీతోనే ఉండి కొట్లాడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు రామన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కొంచెం సమయం వారు మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, నాతో పాటు వేదికపై ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమం